హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు నేను ఇంట్లో చేసుకున్న పూజ అండి. ఇలా సింపుల్గా పూజను అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఒక దగ్గరికి వెళ్ళాలి ప్లేస్కి, అందుకని ఎక్కువగా అయితే పూజ పెట్టుకోలేదు, సింపుల్గా ఇలా చేసుకున్నాము. ఇదైతే అమ్మ వాళ్ళ ఇల్లు అండి. అమ్మ కూడా పూజ అయితే చాలా బాగా చేసుకున్నారు. నెక్స్ట్ నన్ను తాంబూలానికి పిలిచారండి. ఇదైతే మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు అండి. చూడండి ఎంత చక్కగా అలంకరించుకున్నారో పూజా మందిరాన్ని. నన్ను తాంబూలానికి ఇన్వైట్ చేశారు. సో పొద్దున్నే ఇలా వచ్చాను. ముందుగా అయితే అత్తమ్మ ఇలా కాళ్ళకి పసుపు పూసి తర్వాత తాంబూలాన్ని అయితే ఇచ్చారండి. పూజ చాలా బాగా చేసుకున్నారు. ఇంకా మాకైతే జర్నీ ఉందని చెప్పేసి ఈరోజు చీర అయితే కట్టుకోలేదండి. ఇలా డ్రెస్ వేసుకున్నాను, కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి. నెక్స్ట్ ఇలా తాంబూలం తీసుకున్న తర్వాత అత్తమ్మ బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. నెక్స్ట్ ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళామో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వ్లాగ్ అయితే తప్పకుండా చూడండి. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంతకీ వరలక్ష్మి వ్రతం రోజు మా ప్రయాణం ఎక్కడికి అని తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో తప్పకుండా చెప్తాను. అందరికీ ఆ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.